హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రూపాని. ఇప్పుడు మనం దీపు వాళ్ళ ఇంటికి వచ్చాం. దీపిక మన కోసం ఏదో కొత్త వంట తయారు చేస్తుందంట, చూద్దాం. ఏం చేస్తున్నావు దీపు ఇవాళ మా కోసం? మీకోసం ఈరోజు ఒక స్పెషల్ గ్రీన్ లివర్ ఫ్రై చేస్తున్నాను. అదేంటో కాస్త చూపిస్తావా? చూపించడం ఎందుకు, మీతో పాటు చేపిస్తారండి. ఓకే. నాకు లివర్ ఫ్రైకి ఏమేమి కావాలో ఒకసారి చూద్దాం. చూడండి, ఫ్రెష్ గా తెచ్చుకున్న లివర్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కి అల్లము, వెల్లుల్లి, కొత్తిమీర, దీంట్లోనే ఏంటి లవంగాలు, ఫ్రెష్ గా తెచ్చుకున్న ఆనియన్స్. ఇప్పుడు కొంచెం ఇది బాగా ఎలా తయారు చేసామో చూద్దాం. కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఫ్రై చేసుకున్నాం. నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి బాగా. ఇప్పుడు ఫ్రెష్ గా నీట్ గా కడిగి పెట్టుకున్న లివర్ వేసుకున్నాం. హాఫ్ స్పూన్ పసుపు, చాలు. ఫ్రై అయ్యే లోపల మనం గ్రీన్ లివర్, పచ్చిమిర్చి ఇవన్నీ మిక్సీ పెట్టుకున్నాం. కొన్ని వాటర్ వేసుకున్నాం. కాసేపు అట్లా ఉడికిన తర్వాత మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ వేసుకున్నాం. ఇప్పుడు బాగా ఉడికిన లివర్ లోకి మనం మిక్సీ పట్టుకున్న గ్రీన్ పేస్ట్ వేసుకున్నాం. దీన్ని బాగా ఫ్రై చేసుకున్నాం. దీన్ని బాగా ఫ్రై చేసి సన్నగా తరిగిన టమోటాలు వేసుకున్నాం. ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పొడి కలుపుకొని ఒక స్పూన్ చికెన్ మసాలా బాగా మిక్స్ అయ్యేలా కలుపుదాం. బయటకు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆయిల్ బయట కనిపిస్తుంది కదా మీకు, ఇలా వచ్చే వరకు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. స్టిమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే మంట ఎక్కువ పడితే తొందరగా మాడిపోతుంది, ఫ్రై కాదు. సో మీరు సిమ్ లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం వేరే బౌల్ సర్వ్ చేసుకోవాలి. నేను వేడి వేడిగా రెడీ అయిన గ్రీన్ లివర్ చికెన్. ఇప్పుడు టేస్ట్ మన వాళ్ళు ఎట్లా ఉందో చెప్తారు. చూడదు ఇన్ కేస్ బాగాలేకపోయినా బాగుంది, కానీ జెన్యూన్ గా చెప్పండి. వావ్, సూపర్ సూపర్ బాగుందా? సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయాలంటే ఒకసారి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు వస్తాయి.